అలాగే డాక్టర్ గారు, ఉంటాను. నమస్తే. ఇదిగోండి టాబ్లెట్స్. సందొచ్చిందే? లేదండి, ఈ రోజు వాళ్ళ మేడం ఏదో ఫంక్షన్కి వెళ్ళమంటే వెళ్ళింది. రావడానికి లేట్ అవుతుందని చెప్పింది. డ్యూటీ కాకుండా పర్సనల్ పనులు కూడా చేయించుకుంటున్నారనమాట. నా కూతురు మగాడి కంటే ఎక్కువగా కష్టపడుతుంది. నిజమేనండి, అది రేయింబావుళ్ళు పనిచేస్తుండబట్టే మనకి గడిచిపోతోంది. పుట్టిన దగ్గర నుండి అది ఏనాడు సుఖపడింది లేదు. ఇంకెన్నాళ్ళీ కష్టాలుంటాయో దానికి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే వరకు తను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే గాని భర్తతో హాయిగా ఉండదు, ఈ బాధల నుంచి విముక్తి పొందదు. కానీ మనం ఎంత చెప్తున్నా అది పెళ్లికి ఒప్పుకోవటం లేదు కదండి. ఇల్లరికింకొచ్చేవాళ్లుంటే చేసుకుంటాను, లేదంటే లేదు అంటోంది. తను ఎందుకలా అంటుందో, తన ఆలోచన ఏంటో మనకు తెలిసి కూడా వెనకడుగు వేయకూడదు పార్వతి. త్వరలోనే ఒక మంచి సంబంధం చూసి నా కూతురికి పెళ్లి చేస్తాను. మంచి సంబంధం అంటే కొద్దో గొప్పో కట్నం ఇచ్చుకోవాలి కదండి. ఇప్పుడు మన పరిస్థితి. ఇల్లమ్మేస్తాను. అవును పార్వతి, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి తల్లి తండ్రి కూతురు పెళ్లి కోసం స్థలాలు పొలాలు అమ్ముకునే పరిస్థితి ఉంది. నాకు అవేవీ లేవు కాబట్టి ఈ ఇల్లు అమ్మేస్తాను. నా జీవితంలో నేను సంపాదించింది ఏదైనా ఉందంటే అది ఈ ఇల్లొక్కటే. నా వల్ల ఎలాగో నా కూతురికి ఉపయోగం లేదు. కనీసం ఈ ఇల్లు కూడా ఉపయోగపడకపోతే నేనెందుకు? తను పెళ్లి తర్వాత మనం ఏ ఆశ్రమంలోనో ఎక్కడో తలదాచుకోవచ్చు. తను సంతోషంగా ఉంటే చాలు. ఈ విషయం తనకు తెలియనియద్దు. తెలిస్తే ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకోదు. తెలియకుండా ఎలాగండి? మనమే అన్నీ మాట్లాడేసి పెళ్లి కుదిరిన తర్వాత సంధ్యకి చెప్దాం. అప్పటి వరకు నువ్వు నోరు జారద్దు. మీ ఫ్యామిలీ గురించి కూడా పూర్తిగా తెలుసండి. మీ ఫాదరు మదరు ఏం చేస్తారో తెలుసుకున్న తర్వాతే ప్రపోజ్ చేశానండి. ఇది స్వార్థం అనుకుంటారో ప్రేమ అనుకుంటారో మీ ఇష్టం అండి. సే ఎస్ ఆర్ నో.